Hello students, welcome to S&S Publications Current Affairs session. So మనం రోజులాగానే ఈరోజు కూడా కరెంట్ అఫైర్స్ సెషన్లో ఆసక్తికరమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని డిస్కస్ చేయబోతున్నాం. సో కొన్ని క్వశ్చన్స్ కానీ లేకపోతే మనకు వస్తున్న డైలీ జరుగుతున్న కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవి పీడిఎఫ్ అవైలబుల్గా ఉంది. వాటిని మ్యాక్సిమం ఎక్స్టెంట్ యూస్ చేసుకోండి. క్లాస్ విన్న తర్వాత ఒకసారి ఆ పీడిఎఫ్ కనుక ఒకసారి దాన్ని హ్యావ్ గాన్ త్రూ అది బాగా ఉపయోగపడుతుంది. సడన్గా దాన్ని 100% ఉపయోగపడుతుంది. క్లాస్ వినేసేసి పీడిఎఫ్ చూడండి. అప్పుడు మీకు దానిలో జరిగిన కాన్సెప్ట్స్ ఏవేవి ఉన్నాయో దాన్ని కోరిలేట్ చేసుకోవడానికి ఛాన్స్ దొరుకుతుంది. దట్స్ అ పాయింట్. సో ఇప్పుడు మనం ఇవాళ కరెంట్ అఫైర్స్కి వద్దాం. ఫస్ట్ వన్ నాగ్ క్షిపణి. ఈ నాగ్ స్పెషాలిటీ ఏంటి అని అంటే యాంటీ ట్యాంక్ మిజైల్ అంటారు వీటిని. ఈ నాగ్ మిజైల్ స్పెషల్ వన్. ఇది యాంటీ ట్యాంక్ మిజైల్. యాంటీ ట్యాంక్ మిజైల్ అంటాం. ఇది నాగ్ అనేది యాంటీ ట్యాంక్ మిజైల్ అంటాం. దీని స్పెషాలిటీ ఏంటి అని అంటే ఈ వార్ఫేర్లో ఉండే ట్యాంక్స్ ఏవైతే ఉంటాయో ఆ ట్యాంక్స్ని బ్లాస్ట్ చేయడానికి నాగ్ను ఉపయోగిస్తారు. ఆ ట్యాంక్స్ని ఎనిమీ ట్యాంక్స్ ఉంటాయి కదా, ఆ వార్ఫేర్లో ఎనిమీ ట్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాటిని బ్లాస్ట్ చేయడానికి ఉపయోగిస్తారు అనమాట. సో వీటిని నాగ్లో ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది. వీటిని 5 డిఫరెంట్ వేస్లో త్రో చేయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం ఇది బంకర్ కదా, దీని నుంచి త్రో చేస్తున్నారు. ఇక్కడ ఇన్సర్ట్ చేస్తారు నాగ్ మిజైల్ని, ఇక్కడ నుంచి త్రో చేయొచ్చు. ఇది ఒక మోడల్ అనమాట. నమికా అని ఉంది కదా, ఈ నమికా అనేది బంకర్ది. ఈ బంకర్ నుంచి త్రో చేసే మెకానిజం కూడా ఉంది. అంటే స్పెషల్ అనమాట. మనం డిఫరెంట్ వేరియంట్స్లో ఈ నాగ్ మిజైల్ని యూజ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో నాగ్ గురించి మనం కొంచెం కనుక అడిషనల్గా మాట్లాడుకుంటే 3వ తరం ట్యాంక్ గైడెడ్ క్షిపణుల్లో యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్స్లో నాగ్ ఒక స్పెషల్ వన్. యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్స్ అంటున్నాం. యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్స్ అంటే ఏంటి అని అంటే గైడెడ్ అన్నప్పుడు డైరెక్షన్ని డిసైడ్ చేయడం అనమాట. ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అనేది దాన్ని చెప్పడం, దాన్ని గైడెడ్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనిషి హోల్డ్ చేసుకొని కూడా వెపన్ని త్రో చేయొచ్చు, అది కూడా గైడెడే. లేదు ఇలా బంకర్ నుంచి వెళ్తున్నాం, గైడెడే. అంటే దాని డైరెక్షన్ని గైడ్ చేయడం అనమాట. ఎన్నో జనరేషన్ది అంటే 3rd జనరేషన్, 3వ తరం ఇవి అనమాట. సో వీటి గురించి కొంత అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది ఫైనల్ ట్రయల్ ఈరోజు చేయడం జరిగింది. ఫైనల్ ట్రయల్ ఆఫ్ నాగ్ మిజైల్ సక్సెస్ఫుల్లీ రెడీ ఫర్ ఇండక్షన్ ఇన్ ఆర్మీ. ఆర్మీలోకి ఇండక్ట్ చేయడానికి మరి యాంటీ ట్యాంక్ మిజైల్ అంటే ఆర్మీలో యూస్ చేసే జనరల్గా పర్పస్ ఆర్మీలో యూస్ చేస్తారు కదా. సో దానికి రిలేటెడ్గా దీన్ని రెడీ చేయడం జరిగిందని చెప్తున్నారు. తర్వాత ఇక్కడ క్షిపణి వాస్తవ వార్హెడ్తో అనుసంధానించడానికి మరియు ట్యాంక్ లక్ష్యాన్ని నియమించబడిన పరిధిలోకి తీసుకువెళ్ళడానికి దీన్ని సక్సెస్ఫుల్గా టర్న్ చేశారు. ఇది నాగ్ క్షిపణి క్యారియర్ ఎవరు? నామికా అనుకున్నాం. ఇదే కదా క్యారియర్, తీసుకువెళ్ళేదాన్ని క్యారియర్ అంటాం. నామికా నుండి ప్రయోగించడం జరిగింది. దీన్ని టెస్ట్ చేస్తూ ఈ నామికా నుంచి త్రో చేయడం జరిగింది. అది సక్సెస్ఫుల్గా అనుకున్న లక్ష్యాలని చేరడం జరిగింది అనమాట. అది కాన్సెప్ట్. క్షిపణి కవచాన్ని ఖచ్చితంగా ఓడించి లక్ష్యాన్ని ఛేదించింది. పెట్టుకున్న టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ని రీచ్ అయింది అనమాట. అది పాయింట్. తర్వాత ఇక్కడ మనం నాగ్ క్షిపణి గురించి కొన్ని అడిషనల్ పాయింట్స్ చూస్తే, నాగ్ క్షిపణిని ప్రోస్పినా ల్యాండ్ మోడల్ అనమాట. ఇది ప్రోస్పినా ఈజ్ అ ల్యాండ్ అటాక్ వర్షన్. సో అని కూడా పిలుస్తారు. ల్యాండ్ అటాక్ వర్షన్ని ప్రోస్పినా అని కూడా పిలుస్తారు నాగ్ క్షిపణిని. అదొక పాయింట్, వన్ వే. తర్వాత మోడల్కి వచ్చేటప్పటికి ఇది భారతీయ 3వ తరం అని చెప్పుకున్నాం కదా ఇందాక. ఏ మోడల్ మిజైల్ అంటే ఫైర్ అండ్ ఫర్గెట్ మోడల్ అంట. ఇది ఈ ఫైర్ అండ్ ఫర్గెట్ మోడల్ గురించి లాస్ట్ ఇయర్ 2019 గ్రూప్ 2లో క్వశ్చన్ అడగడం జరిగింది. గ్రూప్ 1లో కూడా ఫైర్ అండ్ ఫర్గెట్ మోడల్ అంటారు. ఫైర్ అండ్ ఫర్గెట్ అంటే ఏంటి అంటే ఆ పర్టికులర్ మిజైల్ని త్రో చేయడం, దాని నుంచి ఇంకెలాంటి రిటర్న్స్ ఉండదన్నమాట. దాని నుంచి ఇంకెలాంటి ఉపయోగం ఉండదు, త్రో చేయడమే అనమాట.
అలాంటి వాటిని ఫైర్ అండ్ ఫర్గెట్ మోడల్స్ అంటారు. సో ఎక్కువ జనరల్గా ఫైర్ అండ్ ఫర్గెట్ మోడల్ క్రూయిజ్ మిజైల్స్ ఉంటాయి. ఓకేనా, ఇది అన్ని వాతావరణ పరిస్థితుల్లో పనిచేస్తుంది. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అన్ని వాతావరణ పరిస్థితుల్లో పనిచేస్తుంది ఫైర్ అండ్ ఫర్గెట్ మోడల్. పరిధికి వచ్చేటప్పటికి యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి ATGM అన్నాం కదా, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్ కదా. దీని పరిధి 500 కిలోమీటర్ల నుంచి 500 మీటర్స్ నుంచి 20 కిలోమీటర్స్ వరకు పరిధి ఉంటుంది. 500 మీటర్ల నుంచి 20 కిలోమీటర్ల వరకు ఉంటుంది దీని పరిధి. తర్వాత ఇక్కడ చూడండి, ఇది వెరీ బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ వన్ అనమాట. నాగ్ అభివృద్ధిలో 5 రకాలను కలిగి ఉంటుంది. దీన్ని మోడల్స్లో 5 సిరీస్ ఉంటాయి. ఒకటి మాస్ట్ మౌంటెడ్ సిస్టమ్ అంటాం. మాస్ట్ మౌంటెడ్ MAST. మాస్ట్ మౌంటెడ్ అంటే ఏంటి అంటే ఇలాగనమాట. ఇది ఫస్ట్ వన్. మాస్ట్ మౌంటెడ్ మోడల్ అలాగా ఒక ఫిక్స్డ్ పోల్ లాగా ఉంచి ఆ మౌంట్ చేసిన దాని నుంచి ఏం చేస్తారంటే ఈ మిజైల్ని త్రో చేస్తారు. ఇది మాస్ట్ మౌంటెడ్ అంటాం. తర్వాత నెక్స్ట్ పార్ట్ వచ్చినప్పటికి మాస్ట్ మౌంటెడ్ ఒక మోడల్. సెకండ్ వన్ ఏంటి అంటే హెలికాప్టర్తో ప్రయోగించే నాగ్. అంటే 5 రకాలని చెప్పుకున్నాం కదా, దానిలో రెండవది ఏంటి అంటే హెలికాప్టర్ నుంచి ప్రయోగించేది. ఈ హెలికాప్టర్ నుంచి ప్రయోగించే దాన్ని ఏమంటారంటే హెలీనా అంటారు. హెలీనా, హెలికాప్టర్ నాగ్. హెలికాప్టర్ నుంచి త్రో చేసే నాగ్, దాన్నే హెలీనా అంటాం. ఓకేనా, ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇది అనమాట. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది సెకండ్ వన్, హెలికాప్టర్ నుంచి త్రో చేసే పార్ట్ అది. తర్వాత థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ ఉంది కదా, మూడవది ఇంపార్టెంట్ వన్, మ్యాన్ పోర్టబుల్ వర్షన్ MPATGM అంటారు. మ్యాన్ పోర్టబుల్ అంటే మనిషి పట్టుకొని దాన్ని త్రో చేసే మెకానిజం అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ త్రో చేస్తున్నారు చూడండి. ఈ పర్టికులర్ పార్ట్ని, ఈ బేస్ని బేస్ చేసుకొని ఇక్కడ వీళ్ళు త్రో చేస్తారన్నమాట. ఇది మూడవ మోడల్. ఇది 3. తర్వాత మనకి ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి యాక్టివ్ రాడార్ హోమింగ్ సీకర్ అంటాం. యాక్టివ్ రాడార్ హోమింగ్ సీకర్, ఇది ఒక మోడల్. యాక్టివ్ రాడార్ హోమింగ్ సీకర్ అంటే ఏంటి అని అంటే, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు ఇలా ప్లేన్స్ కానీ ఆల్రెడీ హోమింగ్ ఒక చోట నిలబడున్న ఏరోప్లేన్ కానీ పెద్ద హెవీ వెహికల్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటి నుంచి త్రో చేస్తారనమాట. వాటిని ఏమంటారు అంటే యాక్టివ్ రాడార్ హోమింగ్ సీకర్ అంటారు. హోమింగ్ సీకర్స్ ఇది మోడల్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఈ ఎగ్జాంపుల్లో ఒక ఫ్లైట్ నుంచి త్రో చేస్తున్నారు, ఫ్లైట్కి అటాచ్ చేసి త్రో చేస్తున్నారు. అదనమాట కాంటెక్స్ట్. ఇలా కూడా వాడచ్చు దేన్ని, నాగ్ని. ఇంకొక మోడల్ ఏంటి అంటే నాగ్ క్షిపణి క్యారియర్ ఉంటాయి. నాగ్ క్షిపణి క్యారియర్స్ అంటే దీన్ని మోసుకు వెళ్తూ త్రో చేయొచ్చు కావాల్సిన లొకేషన్స్లో. ఇప్పుడు మనం ఈరోజు టెస్ట్ ఫైర్ చేసింది అంటే ఈరోజు కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అని చెక్ చేసింది ఈ మోడల్ అనమాట. ఈ మోడల్ ఇక్కడ చూడండి, బంకర్ ఉంది, ఈ బంకర్ నుంచి త్రో చేస్తున్నారు. సో ఇది ఏంటి అని అంటే ఇక్కడ మనకి ఇవాళ టెస్ట్ ఫైర్ చేసింది ఏంటి అని అంటే నామికా బంకర్ తోటి టెస్ట్ ఫైర్ చేశారు, ఇలా త్రో చేశారనమాట. ఇది ఒక మోడల్. సో 5 మోడల్స్ ఉంటాయి, 5 డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి నాగ్లో. అవి మనం డౌన్ ద లైన్ చూస్తే మాస్ట్ మౌంటెడ్, హెలికాప్టర్ త్రూ, మ్యాన్ పోర్టబుల్, యాక్టివ్ రాడార్ అండ్ నాగ్ క్యారియర్ తోటి, నామికా అనే పేరుతో ఉన్న క్యారియర్ తోటి ఇవాళ దాన్ని కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అనేది చెక్ చేయడం జరిగిందనమాట. అది పాయింట్. సో తర్వాత ఇది మనకి నాగ్ గురించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మనకి వెళ్దాం. కోవిరాప్ అనేది ఇది క్విక్ COVID-19 టెస్ట్ అనమాట. క్విక్ COVID-19 టెస్ట్ కోసం ఇంట్రడ్యూస్ చేసిన ఈ మెథడ్ ఇది కోవిరాప్. ఇదిగోండి, ఇలా టెస్ట్ చేస్తారు. ఇప్పటి వరకు ఉన్న వాటిల్లో క్వికెస్ట్ వన్ ఇది. ఇప్పటి వరకు ఉన్న వాటిలో ఫాస్ట్గా COVID-19 టెస్ట్ చేయడానికి ఉపయోగించబోతున్న మెకానిజం ఇది. దీన్ని ఏమంటారంటే కోవిరాప్, COVIRAP, కోవిరాప్ అంట. సో ఇటీవల ఇండియన్ కౌన్సిల్ ఉంది కదా, ICMR ఉంది కదా, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ICMR ఖరగ్పూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIT ఖరగ్పూర్ ఏదైతే ఉందో, ఈ IIT ఖరగ్పూర్ చే అభివృద్ధి చేయబడిన కోవిరాప్ అనే కొత్త తక్కువ ధరతో కూడిన COVID-19 డయాగ్నోస్టిక్ పద్ధతిని ఆమోదించింది. డయాగ్నోస్టిక్ చేసుకోవడానికి అంటే డయాగ్నైజ్ చేయడానికి, అసలు కోవిడ్ వచ్చిందా లేదా, పాజిటివా నెగిటివా చెక్ చేసుకోవడానికి ఇప్పుడు ఉన్న వాటిల్లో తక్కువ ధరతోటి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నది కోవిరాప్ అనమాట. దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే ఖరగ్పూర్, IIT ఖరగ్పూర్కి సంబంధించిన విద్యావేత్తలు అనమాట. సో అది కాన్సెప్ట్ ఇక్కడ.
దీనికి రిలేటెడ్గా మరి ఇంత తక్కువ కాస్ట్లో అవైలబుల్గా ఉంది కాబట్టి ఎక్కువ నెంబర్ ఆఫ్ టెస్ట్ని చేసి ఈజీగా ఐడెంటిఫై చేయడానికి స్కోప్ ఉంటుంది. అది కాన్సెప్ట్. ఇప్పుడున్న కండిషన్స్లో ఎక్కువ మనీని కూడా ఒక పర్టికులర్ డిసీజ్ ఉందా లేదా తెలుసుకోవడానికి ఖర్చు పెట్టే పరిస్థితిలో పబ్లిక్ ఉండరు. అలా డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితిలో ఉండనప్పుడు, అంటే చెక్ చేసుకున్నప్పుడు ఇది ఎపిడమిక్ కాబట్టి ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది కాబట్టి, సో మరి ఇలాంటివి కొత్తవి కనుక ఇంట్రడ్యూస్ చేస్తే, కొత్త మెకానిజమ్స్ కనుక ఇంట్రడ్యూస్ చేస్తే, క్విక్గా కనుక రిజల్ట్ ఇచ్చేవి కనుక ఇంట్రడ్యూస్ చేస్తే, దాని ద్వారా ఎక్కువ మంది చెక్ చేసుకోవడం ద్వారా దీని వైడ్గా స్ప్రెడ్ అయ్యే సిస్టమ్ని తగ్గించే స్కోప్ దొరుకుతుంది. అది పాయింట్. తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఇంకో పాయింట్ చూద్దాం. ఇక్కడ దీని వర్క్ గురించి చూద్దాం, దీని స్పెషాలిటీ ఏంటో చూద్దాం. ఆటోమేటెడ్ ప్రీ ప్రోగ్రామబుల్ ఉష్ణోగ్రత నియంత్రణ యూనిట్ ఉంటుంది దీనిలో. జన్యు విశ్లేషణ ప్రత్యేకత గురించి యూనిట్ మరియు ఫలితాల కోసం అనుకూలీకరించిన స్మార్ట్ ఫోన్ అనువర్తనం ఉన్నాయి. స్మార్ట్ ఫోన్కి కంపాటబిలిటీ ఉండే విధంగా ఉంటాయి. స్మార్ట్ ఫోన్ కంపాటబిలిటీ ఉంది. తర్వాత ఐసోథర్మల్ న్యూక్లియస్ యాసిడ్ యాంప్లిఫికేషన్ పద్ధతి కలిగి ఉంది. ఇవి అడ్వాంటేజెస్ అనమాట దీంతో ఉన్నది. దానివల్ల ఏంటి అంటే ఈ అడిషనల్ థింగ్స్ ఉండడం వల్ల త్వరగా చెక్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. త్వరగా చెక్ చేసి క్విక్ రిజల్ట్ ఇవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. జనరల్గా ఇప్పుడున్న మెకానిజంతో ఏంటి అంటే, ఉన్న సిస్టమ్తో ఏంటి అంటే అవర్స్ టుగెదర్ పడుతుంది వాటిని చెక్ చేసి వాటి రిజల్ట్స్ రావడానికి. దీని ద్వారా క్విక్గా అయ్యే స్కోప్ దొరుకుతుంది. అది పాయింట్, మేజర్ పాయింట్. సో నెక్స్ట్ మనం చూడండి, కోవిడ్ యాప్ ప్రాసెస్ యొక్క ప్రయోజనం చూడండి. దీని బెనిఫిట్స్ ఏంటి అని అంటే, ఇది చౌకైన ప్రక్రియ, అదే కదా మనం అనుకుంటున్నాం. కాస్ట్ రిలయబుల్గా ఉంటుందని చెప్పుకున్నాం. మరి ఈ పర్టికులర్ యంత్రం ధర 5,000 రూపీసే ఉంటుంది. తర్వాత టెస్ట్ కిట్లకు ఒక్కొక్కటికి 500 రూపీస్. సో వెరీ రీజనబుల్ కదా, వెరీ రీజనబుల్ కాస్ట్ కోవిడ్ యాప్. ఓకే, సో దీని ద్వారా ఏం చేయొచ్చు అంటే, ఇంత కంఫర్టబుల్గా ఉంది కాబట్టి, ఇంత కంఫర్టబుల్గా తక్కువ కాస్ట్కే మార్కెట్లో అవైలబుల్ ఉంది కాబట్టి ఎక్కువ మందికి చెక్ చేసే ఛాన్స్ కూడా దొరుకుతుంది. అది అడ్వాంటేజ్ అనమాట. సో న్యూ వన్ కోవిడ్ క్విక్ టెస్ట్ కోసం కోవిడ్ యాప్, దట్స్ అ పాయింట్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ అనేది ఇంపార్టెంట్ వన్, ఓసిరిస్ రెక్స్ మిషన్, OSIRIS మిషన్ ఇంట్రడ్యూస్డ్ బై నాసా. ఇక్కడ ఇలాంటి మిషన్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు, లేకపోతే ఒక స్పెషల్ ఆర్బిట్లోకి ఒక స్పెషల్ శాటిలైట్స్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు, ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కన్ఫర్మ్గా వాటికి రిలేటెడ్గా క్వశ్చన్ అడుగుతున్నాడు. కాబట్టి ఇక్కడ మనకి దీనికి రిలేటెడ్గా ఏంటి స్పెషాలిటీ ఏంటి అనేది చూద్దాం. ఈ ఓసిరిక్స్ ఏదైతే ఉందో ఇది ఓసిరిస్ రెక్స్ అనమాట. ఆస్ట్రాయిడ్ శాంపిల్ రిటర్న్ మిషన్. అంటే ఆస్ట్రాయిడ్స్ ఉంటాయి కదా మనకి, ఈ పర్టికులర్ ఖగోళ శాస్త్రంలో మనం చూస్తే ఆస్ట్రాయిడ్స్కి ఒక స్పెషల్ ప్రొవిజన్ ఉంటుంది. అవేమవుతాయంటే, ఈ ప్లానెట్స్ ఏవైతే ఉంటాయో వాటి చుట్టూతో మధ్యలో తిరుగుతూ అలా వీటిని ఢీకొనే స్కోప్ ఉంటుందన్నమాట. అందుకని ఏం చేస్తారు, అవి ఢీకొంటే వచ్చే ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి వాటిని ముందుగానే, వాటి మీద ఎలాంటి కండిషన్స్ ఉన్నాయి, ఎలాంటి పరిస్థితి ఉంది, అసలు ఎలాంటి కెమికల్స్ ఉన్నాయి అక్కడ, ఇలాంటి వాటిని ముందుగానే చెక్ చేస్తారనమాట. అలా చెక్ చేసేసే సిస్టమే ఇది ఆస్ట్రాయిడ్ శాంపిల్ రిటర్న్ మిషన్ అనమాట. అక్కడ శాంపిల్స్ చెక్ చేసి ఆ పర్టికులర్ ఆస్ట్రాయిడ్ మీద వాటిని కంప్లీట్గా టెస్ట్ చేయడానికి, వాటి మీద రీసెర్చ్ చేయడానికి ఉపయోగపడే విధంగా ఉండే మిషన్ అది. సో ఇప్పుడు యుఎస్ ఇంట్రడ్యూస్ చేసిన పార్ట్ కూడా అదే. వార్తల్లో ఎందుకు ఉంది అని అంటే, స్పెషల్ థింగ్ ఏంటి అని అంటే, ఈ నాసా యొక్క ఈ పర్టికులర్ నౌక రాతి మరియు ధూళి నమూనాలను సేకరించడానికి బెన్ను గ్రహశకలం యొక్క ఉపరితలంపై క్లుప్తంగా తాకింది. అంటే ఈ బెన్ను అనేది ఏంటి అంటే, దిస్ ఇస్ ద ఆస్ట్రాయిడ్ అనమాట. ఈ బెన్ను అనేది ఆస్ట్రాయిడ్. ఈ ఆస్ట్రాయిడ్ మీద ఈ పర్టికులర్ మిషన్ ఏదైతే ఉందో ఇది ఈ చిన్న చిన్న పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే డస్ట్ పార్టికల్స్ కానీ, తర్వాత పోతే రాక్కి రిలేటెడ్గా ఉన్న పార్టికల్స్ కానీ, వీటిని చెక్ చేసి, వీటిని ఐడెంటిఫై చేసి, వాటికి రిలేటెడ్గా ఉన్న నమూనాలను, వాటికి రిలేటెడ్గా ఉన్న ఇన్ఫర్మేషన్ను మనకి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా ఈ పర్టికులర్ బెన్ను ఆస్ట్రాయిడ్ ఏదైతే ఉందో ఇది కొన్ని ఎస్టిమేషన్స్ ప్రకారం, అంటే ఇప్పుడు సైంటిస్ట్ చెప్తోంది ఏంటి అని అంటే, ఈ గ్రహశకలం, ఈ ఆస్ట్రాయిడ్ ఏదైతే ఉందో ఇది భూమిని ఢీకొనడానికి ఛాన్స్ ఉంది అనేసి కాన్సెప్ట్ అది నడుస్తోంది. ఇప్పుడు 2023కి ఇది భూమిని ఢీకొంటుందని ఈ బెన్ను ఆస్ట్రాయిడ్. దాని ద్వారా
కంప్లీట్గా అంతా సిస్టమ్ అంతా క్లోజ్ అయిపోతుంది అనేది కాన్సెప్ట్ అనమాట. సో వీళ్ళు దానికోసం ఏంటి అని అంటే ఈ బెన్ను అనేది ఎలాంటి ఆస్ట్రాయిడ్, దాని మీద ఎలాంటి కండిషన్స్ ఉన్నాయి, డస్ట్ పార్టికల్స్ని తర్వాత పోతే రాక్స్ పార్టికల్స్ని వాటిని చెక్ చేయడానికని ఈ పర్టికులర్ మెషిన్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది నాసా. దట్ ఇస్ అ కాన్సెప్ట్, సింపుల్ వన్. మనకి నేమ్ కావాలి, ఆస్ట్రాయిడ్ నేమ్ కావాలి, మిషన్ పేరు కూడా కావాలి, అవి తెలియాలి. సో తర్వాత ఇక్కడ ఈ యునైటెడ్ స్టేట్స్ ఏదైతే ఉందో యుఎస్ యొక్క మొట్టమొదటి గ్రహశకలం నమూనా రిటర్న్ మిషన్ శాస్త్రీయ అధ్యయనం కోసం ఒక గ్రహశకలం నుండి తిరిగి భూమికి ఒక సహజమైన మార్పు లేని నమూనాను సేకరించి తీసుకువెళ్ళడం లక్ష్యంగా పెట్టుకుంది. దీని ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే, దీని ఉద్దేశం ఏంటి అని అంటే అక్కడ శాంపిల్స్ని తీసుకొని వాటిని భూమికి తీసుకొని రావడం ఇప్పుడు ఈ మిషన్ యొక్క ఫంక్షన్. ఈ మిషన్ యొక్క ఫంక్షన్ ఆస్ట్రాయిడ్ ఏంటి, ఈ ఆస్ట్రాయిడ్ మీద ఉన్న కండిషన్స్ని చెక్ చేయడం, అది ఆబ్జెక్టివ్. సో ఇప్పుడు మనం కొన్ని రిలేటెడ్ పాయింట్స్ చూద్దాం దీనికి. ఇక్కడ చూడండి, గ్రహశకలం పేరేంటి అంటే బెన్ను, ఇదనమాట. బెన్ను ఒక పురాతన గ్రహశకలం, పురాతనమైంది, ఓల్డెస్ట్ వన్ అనమాట. ఓల్డెస్ట్ వన్ ఇక్కడ మీరు చూడొచ్చు కూడా, అది ఆ గ్రహశకలాన్ని ఎలా ఉంది అది కాన్సెప్ట్, ఆ కాంటెక్స్ట్ అనేది చూడొచ్చు ఇక్కడ. ఇది ఆస్ట్రాయిడ్. దీని మీద చూడండి, మనం మామూలుగా భూమి మీద ఉన్న కండిషన్స్ లాగానే మనకు కనిపిస్తోంది. ఇక్కడున్న పార్టికల్స్ని, ఇక్కడున్న థింగ్స్ని చెక్ చేస్తారనమాట. అది ఆ మిషన్ ఏదైతే ఉందో, ఆ యుఎస్ ఇంట్రడ్యూస్ చేసిన, నాసా ఇంట్రడ్యూస్ చేసిన మిషన్ దీని మీద కొంత హైట్ నుంచే ఈ పార్టికల్స్ని వీటిని సేకరించి ఆ నమూనాలను భూమికి తీసుకొస్తుంది అనమాట. దాన్ని బేస్ చేసుకొని ఈ గ్రహశకలం ఏదైతే ఉందో ఇది భూమిని ఢీకొంటేనో లేకపోతే ఇంకొక పరిస్థితులు క్రియేట్ అవుతే ఎలాంటి కండిషన్స్, ఎలాంటి రియాక్షన్స్ వస్తాయి, వాటి నుంచి ఎలా బయటపడవచ్చు, ఇలాంటి వాటి గురించి రీసెర్చ్ చేయడానికి ఛాన్స్ దొరుకుతుందనమాట. అది పాయింట్. ఇక్కడ చూద్దాం, ఈ బెన్ను పురాతన గ్రహశకలం అనుకున్నాం కదా, ప్రస్తుతం భూమి నుంచి 200 మిలియన్ మైళ్ళకు పైగా దూరంలో ఉంది, 200 మిలియన్స్ పైగా దూరంలో ఉంది. తర్వాత బెన్ను శాస్త్రవేత్తలకు ప్రారంభ సౌర వ్యవస్థలోకి ఒక విండోను అందిస్తుంది. ఎందుకంటే ఇది మొదట బిలియన్ సంవత్సరాల క్రితం ఆకృతిని తీసుకుంది, చాలా ఓల్డెస్ట్ వన్ అనమాట. అదే చెప్పుకున్నాం కదా, బిలియన్ సంవత్సరాల క్రితమే ఇది ఇంట్రడ్యూస్ అయిందని చెప్తున్నారు. దీనికి భూమిపైన విత్తన జీవితానికి సహాయపడే పదార్థాలను విసిరివేసింది అనమాట. అంటే డిఫరెంట్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో భూమి మీద దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఇప్పుడు మనకి రీసెర్చ్ జరుగుతోంది, కాన్సెప్ట్ అది. సో దీని మీద ఉన్న శాంపిల్స్ని తీసుకొని శాంపిల్స్ని భూమికి కనుక చేరవేస్తే అక్కడ వీటిని ఆ కండిషన్స్ని చెక్ చేయడానికి ఛాన్స్ దొరుకుతుంది, అది పాయింట్. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ చూడండి, నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ అంట. నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ ఎన్ఈఓగా వర్గీకరించబడిన బెన్ను 2175 మరియు 2199, 175 to 199 ఈ పర్టికులర్ గ్యాప్లో సంవత్సరాల మధ్య వచ్చే శతాబ్దంలో భూమిని తాకే అవకాశం ఉంది అనేది కాన్సెప్ట్ వీళ్ళు ఫైనలైజ్ చేశారు. ఎప్పటికీ 2175 మరియు 2199 ఈ శతాబ్దంలో భూమిని టచ్ చేసే స్కోప్ ఉంది అని టర్న్ చేయడం జరిగింది. ఇక్కడ వీళ్ళు చెప్తున్న కొన్ని కాంటెక్స్ట్ ఏంటి అని అంటే, ఈ ఓసిరిస్ రెక్స్ స్పేస్ క్రాఫ్ట్ విల్ టేక్ శాంపిల్ ఆఫ్ ఆస్ట్రాయిడ్ బెన్ను ఆన్ దిస్ వన్. అక్టోబర్ 20న ఈ శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. తర్వాత హెడ్ ఆఫ్ దిస్ ఎక్స్పర్ట్స్ హ్యావ్ క్లెయిమ్డ్ దట్ ద స్పేస్ రాక్ కంటైన్స్ ద రైట్ ఇంగ్రీడియంట్స్ ఫర్ లైఫ్. ఇక్కడ మనిషి జీవించడానికి కావాల్సిన అన్ని అవకాశాలు ఉన్నాయి అని సైంటిస్ట్ హోల్డ్ చేయడం జరిగింది. ద శాంపిల్ షుడ్ అరైవ్ ఆన్ ద ఎర్త్ ఇన్ 2023. ఈ శాంపిల్ షుడ్ అరైవ్ ఆన్ ఎర్త్ ఇన్ 2023. శాంపిల్స్ 2023కి భూమికి వస్తాయనేది కాన్సెప్ట్ పార్ట్ ఇది. తర్వాత బెన్ను హ్యాజ్ అ స్లిమ్ ఛాన్స్ ఆఫ్ కొలైడింగ్ విత్ అవర్ ప్లానెట్ ఇన్ ద 2100. 2100 తర్వాత ఈ 2100 తర్వాత ఇది ఎర్త్ని కొలైడ్ అయ్యే స్కోప్ ఉంది అనేది కాన్సెప్ట్. సో ఇప్పుడు ఈ శాంపిల్స్ ఎప్పటికి వస్తాయి, మనకి 2023కి వస్తాయి భూమికి, ఓకేనా, అది కాన్సెప్ట్. 2023కి శాంపిల్స్ వస్తాయి. సో ఇది ఎఫెక్ట్ అవ్వడానికి ఈ ఆస్ట్రాయిడ్ భూమిని కొలైడ్ అవ్వడానికి ఛాన్స్ ఎప్పుడు అంటే 2100 తర్వాత అనేది కాన్సెప్ట్ ఇదనమాట. సో దిస్ ఇస్ రిలేటెడ్ టు యువర్ నాసాస్ న్యూ మిషన్. నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ కాన్సెప్ట్కి వచ్చాం. నెక్స్ట్ కాన్సెప్ట్లో ఉత్పత్తి లింక్డ్ ప్రోత్సాహక పథకం విస్తరణ. సో ఇది క్యాబినెట్ అప్రూవ్ చేసిన
వన్ ఇది అప్రూవ్ చేసింది ఇది. దీనిలో ఉన్న కాంటెక్స్ట్ కొన్ని చూద్దాం, కొన్ని పాయింట్స్ మనం చూద్దాం, అబ్జర్వ్ చేద్దాం. ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ కదా, ఐటీ మినిస్టర్ కదా, ఎవరో ఐటీ మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. రవిశంకర్ ప్రసాద్ వెరీ స్పెషల్ మినిస్టర్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సినవి ఆ మినిస్టర్ తెలియాలి, వాడికి రిలేటెడ్గా కాన్స్టిట్యున్సీ అనుకున్నాం. సో ఇక్కడ ఈ రవిశంకర్ ప్రసాద్ కాన్స్టిట్యున్సీ వచ్చినప్పటికీ రవిశంకర్ ప్రసాద్ పాట్నా సాహిబ్ ఇది కాన్స్టిట్యూషన్ విచ్ ఈజ్ ఇన్ బీహార్ అనమాట పర్సన్ రవిశంకర్ ప్రసాద్. సో ఇక్కడ క్యాబినెట్ అప్రూవ్ చేసింది. ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటో చూద్దాం, దీనికి రిలేటెడ్గా ఉన్న కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ PLI, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఫర్ లార్జ్ స్కేల్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్. వెరీ ఇంపార్టెంట్. లార్జ్ స్కేల్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్. ఎందుకు లార్జ్ స్కేల్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఫోకస్ అంటే ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్లో వీటి మీద, అంటే ఈ లార్జ్ స్కేల్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి మనం వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవుతున్నాం. ఇప్పుడు మనకి చైనాతోటి కంపీట్ చేయలేకపోయినా చైనాకి మంచి పోటీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో మనం మన మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ని బాగా బిల్డ్ చేసుకుంటున్నాం. తర్వాత ఏంటి అంటే రీసెంట్గా జరిగిన ఈ కోవిడ్ ఇష్యూస్ తోటి, తర్వాత బార్డర్లో జరుగుతున్న చైనా తోటి ఉన్న రిలేషన్స్ తోటి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ మ్యానుఫ్యాక్చరింగ్ PLI మీద, ఈ కంప్లీట్గా లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ మీద, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ మీద ది గవర్నమెంట్ ఫోకస్ చేయడం జరిగింది. దీనిలో మనకి కావాల్సిన పార్ట్స్ ఉన్న సెన్సిటివ్ పాయింట్స్ ఏంటి అంటే ఈ అవుట్లే వచ్చేటప్పటికి, అంటే దీని మీద ఎంత స్పెండ్ చేయబోతుంది అంటే ఈ అవుట్లే మొత్తం వచ్చేటప్పటికి వీళ్ళు చెప్తున్న నెంబర్ దాదాపుగా 40,995 crores అనమాట. 40,995 crores మూవ్ చేయబోతుంది. ఇది పీరియడ్ ఆఫ్ 5 years, 5 సంవత్సరాల గ్యాప్లో ఇంత అమౌంట్ ఖర్చు పెట్టబోతున్నారు. ఎందుకు అనంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లార్జ్ స్కేల్లో ఇంట్రడ్యూస్ చేయడానికి. షల్ ఎక్స్టెండ్ అన్ ఇన్సెంటివ్ ఆఫ్ 4% to 6% ఆన్ ఇంక్రిమెంటల్ సేల్స్ ఆఫ్ గూడ్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా. ఇప్పుడు ఉన్న వాటిల్లో 4 to 6% ఇంక్రిమెంట్ జరగాలి అనేది కాన్సెప్ట్. సో అది ఆబ్జెక్టివ్. ఇక్కడ మనం కొన్ని పాయింట్స్ అడిషనల్గా కనుక చూస్తే ఇక్కడ చూద్దాం. వార్తల్లో ఉండడానికి రీజన్ ఏంటి అని అంటే, ఇది న్యూస్లో ఉండడానికి రీజన్ ఏంటి అని అంటే దేశీయ తయారీని పెంచడం. ఇదే కదా మెయిన్ పాయింట్. దేశీయ తయారీ పెంచడం అంటే మనకి ఒకటే పాయింట్, ఒకటే స్టాండర్డ్ వన్, మేక్ ఇన్ ఇండియా. ఇదే కదా కాన్సెప్ట్, మేక్ ఇన్ ఇండియా. ఎక్కడ చూసినా మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్కి వస్తే, అంటే తయారీ రంగానికి వచ్చారు అని అంటే తయారీ రంగంలో అభివృద్ధి చూస్తున్నారు. దేనికోసం అని అంటే దేని ద్వారా అంటే మేక్ ఇన్ ఇండియా ద్వారా. వ్యవసాయ రంగం చూస్తే 2022కి రైతుల ఏవైతే ఇన్కమ్ ఉందో దాన్ని డబుల్ చేయాలి అనేది టార్గెట్ అక్కడ వ్యవసాయ రంగంలో. ఇలా కాన్సెప్చువల్గా గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన ప్రోగ్రామ్స్ని కనుక క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా ఒక క్లారిటీ వచ్చే స్కోప్ ఉంది. ఇప్పుడు ఈ ఆబ్జెక్టివ్ అంతా ఏంటి అంటే మేక్ ఇన్ ఇండియా, ఇండియాలోనే గూడ్స్ని ప్రొడ్యూస్ చేయాలి, వాటిని మ్యాక్సిమం ఎక్స్టెంట్ యూస్ చేసుకోవాలి అనేది కాన్సెప్ట్. ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకాన్ని 8 రంగాలకు విస్తరించనుంది, మరో 8 రంగాలకు విస్తరించనుంది. PLI కదా, ఇది కాన్సెప్ట్, ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహకం. దీనిలో ముఖ్య పాయింట్స్ కనుక మన మెయిన్ పాయింట్స్ కనుక చూసామనుకోండి, ఇది అవుట్పుట్ ఆధారిత పథకం. అంటే ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ని రీచ్ అవ్వాలి, పెట్టుకున్న టార్గెటెడ్ నెంబర్స్ని రీచ్ అవ్వాలి అనే కాన్సెప్ట్ తోటి మూవ్ అయ్యేది. ఇక్కడ తయారీదారులు వస్తువులను తయారు చేస్తేనే ప్రోత్సాహకాలు చెల్లించబడతాయి. వెరీ ఇంపార్టెంట్. అదే కదా మరి, అంటే గూడ్స్ తయారు చేస్తేనే ఇన్సెంటివ్స్ ఎప్పుడు వస్తాయి? గూడ్స్ ప్రొడ్యూస్ అయిన తర్వాత, ఉత్పత్తి అయిన తర్వాత వాటికి ఇన్సెంటివ్స్ ఇవ్వబడతాయి. అంతేగాని ఇన్సెంటివ్స్ చేసినా చేయకపోయినా అలౌ చేయడం అనేది ఉండదు. జనరల్గా గవర్నమెంట్ సెక్టార్లో అలాగే ఉంటుంది కదా, వర్క్ చేసినా చేయకపోయినా ఇంక్రిమెంట్స్ ఆటోమేటిక్గా వస్తుంటాయి, ప్రమోషన్స్ ఆటోమేటిక్గా వస్తుంటాయి. ఇలాంటివి లేకుండా పర్ఫెక్ట్గా ఎక్కడైతే అవుట్పుట్ ఆధారిత పథకం అనమాట, అంటే ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ రీచ్ అయితేనే ఇన్సెంటివ్స్ వస్తాయి, అది పాయింట్. ఈ పథకం 5 నుంచి 7 సంవత్సరాల వరకు నగదు ప్రోత్సాహకాలను ఇస్తుంది, 5 నుంచి 7 సంవత్సరాలకు. మరియు ముఖ్యమైన రంగాలన్నీ ఇందులో ఉంటాయి. అంటే మొత్తం ఇంపార్టెంట్ రంగాలన్నీ దీనిలో ఇంక్లూడ్ చేస్తారు. ఈ రంగాల్లో మనకి మేజర్ ఏంటి అని అంటే, ఇది ఫస్ట్ వన్, ఆటోమొబైల్, నెట్వర్కింగ్ ఉత్పత్తులు,
తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇండియాకి. తర్వాత అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ మరియు సోలార్ పీవీస్. ఇవి ఈ పర్టికులర్ ఏరియాస్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. టార్గెట్ సంవత్సరాలు, నగదు ప్రోత్సాహకాలు ఎన్ని సంవత్సరాలు ఉంటాయంటే 5 నుంచి 7 సంవత్సరాలు ఉంటాయి. ఇది కంటిన్యూ అవుట్పుట్ ఉంటేనే, రిజల్ట్ వస్తూ ఉంటేనే వీళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వడం జరుగుతుంది. అదొక వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమీ ప్రొడ్యూస్ చేయకుండా దాన్ని అవుట్పుట్ లేకుండా వీళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వడం అనేది కాన్సెప్ట్ ఉండదు. అది స్పెషాలిటీ ఈ పర్టికులర్ స్కీమ్లో. తర్వాత ఈ స్కీమ్ గురించి ఇంకొంచెం మనం కొంచెం పార్ట్ చూస్తే ఇక్కడ చూడండి. ఇది దీనికి రిలేటెడ్గా ఉన్న ఇన్ఫర్మేషన్. మనం ఇక్కడ పిఎల్ఐ గురించి ఉన్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేసాం. ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహకం, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. పిఎల్ఐ అనేది దీని ఫుల్ ఫామ్ తెలియాలి. దీనికి రిలేటెడ్గా ఉన్న ఇన్ఫర్మేషన్, పిఎల్ఐకి రిలేటెడ్గా ఉన్న ఇన్ఫర్మేషన్ మనం చూడండి. ఇక్కడ చూసాం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కదా, లార్జ్ స్కేల్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కదా. ఈ ఫస్ట్ పాయింట్ నుంచి మనకి ఇంపార్టెంట్. తర్వాత ఎంత అమౌంట్ స్పెండ్ చేయబోతున్నారు, ఇస్ 40,995 crores, అది కూడా తెలియాలి. తర్వాత 5 నుంచి 7 సంవత్సరాల వరకు నగదు ప్రోత్సాహకం ఇస్తుందని. ఇలాంటి పాయింట్స్ ఎందుకు క్లియర్గా చదవాలి అని అంటే, ఇలాంటి పాయింట్స్ ఎందుకు క్లియర్గా ఫోకస్ చేయాలి అని అంటే, గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్లో ఆబ్జెక్టివ్ పాయింట్స్ ఇస్తున్నప్పుడు అంటే సబ్ పాయింట్స్ ఇస్తున్నాడు, సబ్ ఆప్షన్స్ ఇస్తున్నాడు. సబ్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఇలాంటి పాయింట్సే త్రో చేస్తాడు. 1 and 2 కరెక్ట్, 2 and 3 కరెక్ట్, 1 ఓన్లీ కరెక్ట్, 2 ఓన్లీ కరెక్ట్, ఇలాంటి పాయింట్స్ ఇచ్చినప్పుడు ఇవి కాంప్లికేట్ అవుతాయి. అలా అడగడానికి స్కోప్ ఉన్న ఏరియా ఇది. ఖచ్చితంగా దానికి రిలేటెడ్గా అడగడానికి స్కోప్ ఉంటుంది. తర్వాత ఈ రంగాలను కూడా యాడ్ చేసేయడం, లేదా ఏదైనా కొత్త రంగాన్ని ఇచ్చి ఇది ఉందా లేదా అని అడగడం, అలాంటి పాయింట్స్ చేస్తాడు. కాబట్టి క్లియర్గా ఫోకస్ చేస్తే మంచి నాలెడ్జ్ వచ్చే స్కోప్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ పార్ట్కి వెళ్ళిపోదాం. ఇవాళ క్వశ్చన్ మనం డిస్కస్ చేద్దాం. ఇవాళ క్వశ్చన్కి వస్తే ఇక్కడ చూడండి ఒకసారి క్వశ్చన్ని. దిస్ ఇస్ ద టుడేస్ క్వశ్చన్. క్రింది ప్రకటనలను పరిశీలించండి అన్నాడు. వ్యవసాయ ఉత్పత్తుల ఉత్పత్తి, సరఫరా మరియు పంపిణీ, ఈ 3 పాయింట్లు హైలైటెడ్ పాయింట్స్. ఉత్పత్తి 1, సరఫరా 1, ప్రొడక్షన్, సప్లై అండ్ పంపిణీ అంటున్నాడు, అంటే ట్రాన్స్పో. ఇవేవైతే ఉన్నాయో సప్లై, ప్రొడక్షన్ ఏదైతే ఉందో నియంత్రించాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉంది అంటున్నాడు. వేటిలో? వ్యవసాయ ఉత్పత్తుల ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, ట్రాన్స్పోర్ట్ చేయడం, ఇవే కదా. ఇవి నియంత్రించాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉంది అంటున్నాడు. ఒక పాయింట్. ఓకే, సెకండ్ ప్రకటన చూద్దాం. కేంద్రం ఆమోదించిన చట్టాన్ని రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అంటున్నాడు. కేంద్రం ఆమోదించిన చట్టాన్ని రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఇదిగోండి ఇలాంటి క్వశ్చన్స్, ఇలాంటి ఆప్షన్స్. కాన్సెప్ట్ గురించి డీప్గా తెలియనప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఇబ్బంది పెట్టే స్కోప్ ఉంటుంది. చూడండి నైస్గా డ్రాఫ్ట్ చేశాడు. ఇప్పుడే మనం చెప్పుకున్నాం పిఎల్ఐ గురించి, ప్రొడక్షన్ లింక్డ్ స్కీమ్ గురించి చెప్పుకున్నాం కదా, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ గురించి చెప్పుకున్నాం కదా. ఇలాగే అడుగుతాడు. ఇది ఎగ్జాక్ట్ మీరు గ్రూప్ 1 స్టాండర్డ్, గ్రూప్ 2 స్టాండర్డ్లో ఉండే క్వశ్చన్స్ ఇలాగే ఉంటున్నాయి. చిన్న చిన్న క్వశ్చన్స్, 1 లైన్ క్వశ్చన్స్ అడగడం లేదు, మారింది ట్రెండ్. కాబట్టి ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయండి. సో థర్డ్ వన్ చూద్దాం. వ్యవసాయం భారత రాజ్యాంగం యొక్క ఏకకాలిక జాబితాలో ఉంది. ఏకకాలిక జాబితా అంటే వీళ్ళు ఇక్కడ మనకి ఉమ్మడి జాబితా అంటాం. ఉమ్మడి జాబితా ఇలా అనుకోండి. ఉమ్మడి జాబితా అంటే కాంకరెంట్ లిస్ట్ కదా, ఇది అనుకుందాం. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఇది. ఫస్ట్ వన్ చూస్తే ఉత్పత్తి, సరఫరా, పంపిణీని నియంత్రించాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఇది 100కు 100% కరెక్ట్. దీన్ని కంట్రోల్ చేసే రైట్ కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఉత్పత్తిని, సరఫరాని, పంపిణీని, అది రైటే. కానీ సెకండ్ వన్ చూద్దాం. కేంద్రం ఆమోదించిన చట్టాన్ని రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అంటున్నాడు. కేంద్రం ఇంట్రడ్యూస్ చేసిన ఏదైతే చట్టం ఉంటుందో, ప్రవేశపెట్టిన బిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడానికి ఉండదు అంటున్నాడు. మరి రద్దు చేయడానికి ఉండదు అని అంటే ఒకవేళ ఇదే కనుక కరెక్ట్ అనుకుంటే ఈ సెంటెన్స్, మరి ఇప్పుడు పంజాబ్ ఉంది కదా, నిన్న మీకు పంజాబ్ మీరు అబ్జర్వ్ చేస్తే పంజాబ్ ఏం చేసిందనంటే కేంద్ర ప్రభుత్వం అగ్రికల్చర్ బిల్ ఏదైతే ఇంట్రడ్యూస్ చేసిందో, కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ మంత్లో ఏవైతే అగ్రికల్చర్ వ్యవసాయ బిల్లును ప్రవేశపెట్టిందో దాన్ని వ్యతిరేకిస్తూ ఇంకొక 4 చట్టాలని చేసింది పంజాబ్. మరి కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాలని
రద్దు చేసే అవకాశం రాష్ట్రాలకి లేదు అని ఎలా చెప్తాం, చెప్పలేం. కాబట్టి ఇది రాంగ్, అబ్సల్యూట్లీ రాంగ్. సో ఇక్కడ మనం రిఫరెన్స్ తీసుకున్నాం. తర్వాత వ్యవసాయం భారత రాజ్యాంగం యొక్క ఉమ్మడి జాబితాలో భాగం అన్నాడు. వ్యవసాయం ఉమ్మడి జాబితా అంటున్నాడు. ఉమ్మడి జాబితా మనకి జాబితాలు ఉన్నాయి కదా. ఫస్ట్ వన్ ఏంటి, రాష్ట్ర జాబితా ఉంటుంది, రాష్ట్ర జాబితా, కేంద్ర జాబితా ఉంటుంది, కేంద్ర జాబితా. మూడవది ఏముంటుంది, ఉమ్మడి జాబితా కదా. ఇవే కదా జాబితాలు ఉండేది, ఉమ్మడి జాబితా అంటాం. ఉమ్మడి జాబితా అంటే కాంకరెంట్ లిస్ట్. ఉమ్మడి జాబితా అంటే కాంకరెంట్ లిస్ట్. రాష్ట్ర జాబితా అంటే స్టేట్ లిస్ట్. కేంద్ర జాబితా అంటే సెంట్రల్ లిస్ట్ కదా. ఇక్కడ ఏమంటున్నాడు, అగ్రికల్చర్ అనేది ఉమ్మడి జాబితాలోది అంటున్నాడు, ఇక్కడిది అంటున్నాడు. కానీ వ్యవసాయం అనేది రాష్ట్ర జాబితాలోకి చెందిన అంశం, రాష్ట్ర జాబితాకి సంబంధించింది అనమాట. వ్యవసాయం కానీ, విద్యుత్ కానీ, ఎడ్యుకేషన్ కానీ ఇలాంటివన్నీ రాష్ట్ర జాబితాకి సంబంధించినవి అనమాట. సో అబ్సల్యూట్లీ రాంగ్. ఇది మనకి ఒకటవ ఆప్షన్ మాత్రమే కరెక్ట్. సో ఇక్కడ ఎక్కడ ఇచ్చాడు, 1 ఓన్లీ, 2 ఓన్లీ, బోత్ 1 and 2, నీదర్ 1 or 2 అంటున్నాడు. 1 ఓన్లీ కరెక్ట్, ఇదే ఆన్సర్. ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఇప్పుడు ట్రెండ్ ఇదే, క్వశ్చన్స్ అడుగుతున్న వే ఇదే. కాబట్టి ఇలాంటి వాటికి అడ్జస్ట్ అవ్వండి, అలవాటు పడండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చలో దాన్ని ఇవాళ మన కరెంట్ అఫైర్స్ ఫినిష్ అయ్యాయి. రేపటి సెషన్లో మిగిలిన కాన్సెప్ట్స్ తోటి, కొత్త కాన్సెప్ట్స్ తోటి, ఇంకొన్ని కొత్త కాన్సెప్ట్స్ తోటి మనం మళ్ళీ కలుద్దాం. దెన్ హ్యావ్ ఎ నైస్ డే అండ్ గుడ్ డే.